నిన్న రేవంత్ రెడ్డి ఆయన టీం అంతా కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నా ఏదైతుందో బీసీ రిజర్వేషన్ ధర్నా, దాని మీద వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఎంత చిత్తశుద్ధో కనిపిస్తుంది మనకి. అంటే మామూలుగానే బీసీల మీద వీళ్ళకి ప్రేమ ఉండదు, కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసమో లేకపోతే రేపు రాబోతున్నటువంటి ఎన్నికల కోసమో లేకపోతే దీన్ని పావుగా చూపించి దేశం మొత్తం జరుగుతున్నటువంటి ఎన్నికల కోసమో తెలియదు, కానీ బీసీల మీద వీళ్ళకి సడన్ గా ప్రేమ వచ్చింది. ఆ దరిద్రమైనటువంటి ప్రేమ ఏంటంటే, పోనీ ఈ ప్రేమ నోటు మాట వరకైనా సరే 42% బీసీల రిజర్వేషన్ చాలా బాగుండేది, కానీ మధ్యలో 10% ముస్లింలు తీసుకొచ్చారు. ఈ 42% రిజర్వేషన్లో వాళ్ళకి ముస్లింలు తీసుకురావడం ఏంటో అర్థం కాలే. పోనీ వాళ్ళకి మైనారిటీకి సంబంధించినంత వరకు హక్కులు ఆపేస్తారా, రిజర్వేషన్లు ఆపేస్తారా, బీసీలు కలిపియండి అలాంటప్పుడు? అలా చేయరు. అంతేకాకుండా నిన్న జంతర్ మంతర్లో నరేంద్ర మోదీని గద్దె దించేసి, నరేంద్ర మోదీ యొక్క పరిపాలన ప్రపంచమంతా చూస్తుంది, ఈరోజు ఆయనకి హవా తగ్గింది, ఏదో ఒక రోజు గద్దె దింపుతాం, రాహుల్ గాంధీని గద్దెక్కిస్తాం, మేము రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాతే బీసీలకి 42% రిజర్వేషన్ అమలు చేస్తామంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి కిషన్ రెడ్డి కూడా గట్టిగానే సమాధానం చెప్పాడు. రాజకీయ పరిపాలనా లోపాలు, రాజకీయ లోపాలు, ఆర్థిక లోపాలని మీరు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు అక్కడ సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, ఎవరో ఇంకా రాహుల్ గాంధీని పొగడడానికి తప్ప ఇది ఈ మీటింగ్ ఇంకోటి అయితే కనిపించడం లేదు. ఇది బీసీల రిజర్వేషన్ అయితే కాదు. బీసీల కోసం మీరు చేస్తున్నటువంటి ధర్నాలు కాదు, రాస్తారోకలు కాదు. మీకు బీసీల మీద ప్రేమ ఉంటే మీరే పదవి దిగిపోయి రండి, లేదా ముస్లింలు తీసేయండి. బీసీ రిజర్వేషన్లు ముస్లింలు ఏంటి? చండాలం కదా. బీసీ రిజర్వేషన్లో ముస్లింలు ఏంటి? అది ఒక దరిద్రం కదా. ఇప్పటికే ఈ దరిద్రాన్ని వదులుకోలేకుండా మనం అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటే మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చేసి కాంగ్రెస్ తీసుకొచ్చింది ఈ విధానం. అంటే ఎలాగైనా సరే ఎటు నుంచి ఎట్టయినా అటు మైనార్టీల పరంగా వాళ్ళు లబ్ధి పొందాలి, ఇటు బీసీల్లోనూ లబ్ధి పొందాలి, ఇంకా మిగతా ఏ రిజర్వేషన్లు దేశంలో ఇచ్చినా లబ్ధి పొందాలి. అంటే సిద్ధాంతం అంతే, కాంగ్రెస్ సిద్ధాంతం అంతే. పాకిస్తాన్ ముస్లింలకైనా సరే, బంగ్లాదేశ్ రోహింగ్యాలకైనా సరే అవసరమైతే ఇక్కడ భారతీయ హిందువులకి ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు తీసేసి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి అంత ప్రేమ అది. ఈ జనాలు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని.